శ్రీవాణీ గిరిజాచ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్సురైర్భూయాసౌ పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. అమృత కలశం కార్యక్రమంలో భాగంగా అమ్మకు బోనం కార్యక్రమానికి స్వాగతం. బోనం తెలంగాణ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విన్యాసంగా మనకు కనిపిస్తుంది. చూడండి, పురాణాల్లో, మన యొక్క పూజా గ్రంథాల్లో, మన యొక్క వ్రత గ్రంథాల్లో, మన యొక్క వైదిక శాస్త్రాలన్నింటిలో ఏ పూజ చేయాలన్నా మొట్టమొదట మనం కలశ స్థాపన చేయడం మనకు అలవాటు. అంటే ఒక కలశాన్ని పెట్టి ఆ కలశంలో బియ్యం కానీ లేదా గంగా జలాన్ని కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి జలాన్ని అందులో పోసి దాన్ని గంగా, యమున, సరస్వతిగా భావించేటటువంటి సాంప్రదాయం మనకుంది. భావించడమే కాదు, ఆ కలశానికి కుంకుమ ధరింపజేసి, గంధము ధరింపజేసి, దాన్ని ఒక బియ్యం మధ్యలో పెట్టేసి, దానిపైన మామిడాకులు పెట్టి, దానిపైన కొబ్బరికాయను పెట్టి, ఒక నూతన వస్త్రాన్ని దాని చుట్టూ చుట్టి ఆ గంగను పూజించి దాని యొక్క మెడలో, దాని యొక్క ఉదర భాగంలో, దాని యొక్క పై భాగంలో త్రిమూర్తులు ఉన్నట్టుగా భావించి మనం ఆరాధన చేస్తాం. దీన్ని కలశారాధన అని పిలుస్తూ ఉంటారు. అంటే వినాయకుని పూజ ఎలాగైతే మన యొక్క వ్రత పూజా కార్యక్రమాల్లో ప్రధానంగా కనిపిస్తుందో దానికన్నా ముందే కలశస్థాపన చేసి, ఆ కలశస్థాపనలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సాక్షిభూతంగా పెట్టి ప్రతి పూజ నిర్వహించేటటువంటి సాంప్రదాయం మనకు ఉంది. అయితే ఆ కలశస్థాపననే తదనంతర కాలంలో అమ్మవారికి భోజనం సమర్పించేటటువంటి ఒక గొప్ప ఆచారంగా స్థిరమైందని చెప్పవచ్చు. ఎట్లాగైతే ఆ కలశారాధనలో ఆ కలశాన్ని చక్కగా కంకణాలతో, పూలతో, నూతన వస్త్రంతో, నారికేలంతో, గంధంతో, కుంకుమతో, పసుపుతో, అక్షతలతో అలంకరిస్తాము. అట్లానే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేటటువంటి బోనం తయారీలో కూడా ఇలాంటి అలంకరణ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే బోనం ఎందుకు తయారు చేయాలి అంటే, అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేటటువంటిది దాన్ని భోజనం అని పిలుస్తాం. ఆ భోజనాన్ని బోనంగా చేసుకొని అమ్మవారి యొక్క ఆలయానికి తీసుకొని వెళ్ళి సమర్పించేటటువంటి ఒక పండగనే మనం బోనాల పండుగ చూస్తాం. అంతేకాదు, పూర్వకాలంలో వైదిక క్రతువులు నిర్వహించాలి అని అంటే ఆ వైదిక క్రతువులో పూర్ణాహుతి అని పిలుస్తామే, ఆ పూర్ణాహుతి లాగానే చరువు అనేటటువంటి, అంటే నైవేద్యం, యజ్ఞానికి నైవేద్యం సమర్పించేటటువంటి చరువు అనేటటువంటి ఒక పదార్థాన్ని మనం తయారు చేసేవాళ్ళు. అంటే పెసరపప్పు అన్నాన్ని కలిపి వండి దానిపైన నెయ్యిని అభిగరించి ఆ యజ్ఞ దేవతకు, ఆ యజ్ఞ పురుషుడు ఎవరికైతే యజ్ఞ ఆహుతులను తీసుకొని వెళ్తాడో ఆ స్వామిని ఉద్దేశించి ఆ నైవేద్యం సమర్పించేవాళ్ళం. ఆ చెరువు, ఆ వండేటటువంటి పాత్ర చాలా పరిశుభ్రమైనటువంటి పాత్రలో ఈ పదార్థాన్ని వండి మనము యజ్ఞపురుషునికి సమర్పించేటటువంటి సాంప్రదాయం మనకు ఉంది. ఆ చెరువు కాస్త సర్వ అనేటటువంటి మాటగా మారిపోయింది. అందుకే ఈరోజు కూడా సర్వలో బోనం తీసుకుపోయేటటువంటి సాంప్రదాయము తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. బోనము తయారీ అనేటటువంటిది ఇది స్థలశుద్ధి, పాత్రశుద్ధి, చిత్తశుద్ధితో కూడినటువంటిది. అంటే స్థలం ఎట్లయితే పరిశుభ్రంగా ఉంచుకొని శుచి శుభ్రతతోటి ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళంతా బోనాల పండుగ రోజు చక్కగా స్నానాదులు ఆచరించి ఏ విధమైనటువంటి వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు చేసేటప్పుడు ఎలా పరిశుభ్రత పాటిస్తారో బోనాల పండుగ నాడు కూడా
ఇంటిని పరిశుభ్రపరచుకుంటారు, తమ ఒంటిని పరిశుభ్రపరచుకుంటారు. ఒంటిని పరిశుభ్రపరచుకున్న తర్వాత బోనం తయారు చేయాలి అని అంటే ఆ ఇంట్లో ఉండేటటువంటి మహిళ గృహిణి ఎవరైతే ఉంటుందో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆమె ఆ రోజు ఉపవాసం ఉంటుంది. ఉదయం నుంచి ఉండి ఒక కొత్త కుండను కానీ లేదా ఒక రాగి కలశాన్ని కానీ ఈ రెండింటిలో దేన్నైనా లేదా ఇత్తడి పాత్రను కానీ వీటిల్లో దేన్నైనా ఈ బోనం తయారీకి మన వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో అయితే కొత్త కుండను తీసుకొని వచ్చి అన్నము వండి అందులో తర్వాత పైభాగంలో ఒక పిడతను పెడతారు. ఆ కుండకు పైభాగంలో ఒక పిడతను పెట్టేసి ఆ పిడతలో పెరుగన్నం కానీ ఏదైనా పులుసు కానీ పైభాగంలో పెడతారు. ఆ కుండను వండిన తర్వాత ఆ మసి ఏదైతే ఉంటుందో అది కనిపించకుండా ఉండడం కోసం దానికి చక్కగా సున్నంతో అలంకరణ చేస్తారు. అర్ధ భాగం సున్నంతో అలంకరించి పైభాగం అంతా కూడా పసుపుతో కుంకుమతో బొట్లతో నింపేస్తారు. చక్కని బొట్టు పెట్టేసి ఆ కుండంతా కూడా అద్భుతంగా అలంకరిస్తారు. కుండ యొక్క పైభాగంలో అంచును కూడా సున్నంతో అలంకరిస్తారు. అంటే ఏదైనా తెలుపు రంగుతో దాన్ని అలంకరిస్తారు. దానిపైన పిడత పెట్టేసి దానికి ఆ మెడ ఏదైతే ఉంటుందో కంఠహారంగా వేప మండలను ప్రధానంగా ఆ యొక్క బోనం యొక్క కంఠహారంగా కడతారు. దీన్నంతా ఇంట్లో వాళ్ళ యొక్క నట్టింట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కుండను చక్కగా పెట్టేసి దానిపైన దీపాన్ని పెడతారు. ఆ జ్యోతి ఆ యొక్క అమ్మవారికి సమర్పించేటటువంటి ఒక యజ్ఞ స్వరూపమైనటువంటిది. ఎప్పుడైతే యజ్ఞాల్లో అగ్నిదేవత ద్వారా మనం ఆహుతులను సమర్పిస్తామో దాని యొక్క సూక్ష్మ రూపం మనకు ఈ జ్యోతిలో కనిపిస్తుంది. ఒక జ్యోతిని ప్రమిదను ఆ యొక్క పిడత పైన పెడతారు. కింద కుండ, ఆ కుండ పైన ఒక చిన్న పిడత, ఆ పిడత పైన చిప్పలో చక్కని దీపాన్ని వెలిగిస్తారు. వెలిగించి ఆ ఇంటి మహిళ ఎవరైతే అనుకున్నామో గృహస్థురాలు ఆమె ఆ పట్టు వస్త్రాలను ధరిస్తారు. తమకు ఉన్నటువంటి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలను కానీ కొత్త వస్త్రాలను కానీ ధరించి ఆమె చక్కగా అలంకరించుకొని ఉన్నవాళ్ళైతే నగలు ధరిస్తారు, లేని వాళ్ళైతే భక్తిని ధరిస్తారు. ధరించి ఆ యొక్క కుండను ఆ బోనపు కుండను తలపైన పెట్టుకొని ఆ సామూహికంగా డప్పుల విన్యాసంలో రకరకాలైనటువంటి శబ్దాలు జరుగుతూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే భక్తులంతా రకరకాల ఉత్సాహంతో ఆనంద నృత్యాలు చేస్తూ ఉంటే ఈ బోనాన్ని అమ్మవారి యొక్క ఆలయానికి తీసుకొని వెళ్ళి సమర్పించి వస్తూ ఉంటారు. అక్కడ ఆలయం కూడా అద్భుతంగా బోనాల పండుగ నాడు అలంకరిస్తారు. ముఖ్యంగా వేప మండలతో అలంకరించేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం చూస్తాం. ఎక్కడ చూసినా ఆలయంలో కానీ ఇంట్లో కానీ ఆ బోనానికి పైభాగంలో కానీ భక్తుల యొక్క చేతుల్లో కానీ ఈ యొక్క వేప మండలు ప్రధానంగా కనిపిస్తాయి. అట్లానే పసుపు ముఖానికి రుద్దుకొని చక్కని బొట్టు పెట్టుకొని ఈ బోనాన్ని తీసుకువెళ్ళేటటువంటి సాంప్రదాయం కూడా మనకుంది. పసుపు తర్వాత వేప ఈ రెండు కూడా క్రిములను దగ్గరికి చేరనిచ్చేటటువంటి కాని వస్తువులు ఇవి. అంటే మన దగ్గర నుంచి ఉండేటటువంటి రోగాలను తొలగించేటటువంటి శక్తి ప్రకృతి నుండి ఈ రెండు వస్తువులకు లభించింది. వీటిని ఆషాఢ మాసంలో ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రోగాలకు విరుగుడుగా ఈ రెండు వస్తువులను ప్రధానంగా మనం బోనాల పండుగలో ఉపయోగిస్తూ ఉంటాం. ఆ యొక్క బోనాన్ని తీసుకొని వెళ్ళి ఒక జాతరలాగా జనం వెంబడి మొత్తం మేళ తాళాలతో ఆ పోతురాజుల యొక్క నృత్యాలతో సిగసత్తుల యొక్క సిగాలతో వాళ్ళ యొక్క పూనకంతో వెళ్తూ ఉంటే ఆ బోనం తీసుకొని వెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆమె కాళ్ళ దగ్గర నీళ్లు పోస్తూ ఉంటారు. దీన్ని సాకబెట్టడం అని చెప్తూ ఉంటారు. అంటే నీళ్ళ ద్వారా అమ్మవారి యొక్క పాదాలనే కడిగేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మనకు ఈ బోనాల పండుగలో భక్తులు చూపిస్తూ ఉంటారు. ఎట్లా అయితే మనం నవరాత్రుల్లో అమ్మవారిని కుమారి అంటే 8-9 సంవత్సరాల అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని అమ్మవారిగా భావించి అలంకరణ చేసి ఆమెను పూజించి అమ్మవారిని అర్చిస్తాము, ఆమె యొక్క హృదయంలో అమ్మవారిని ఉన్నట్టుగా భావించి అర్చిస్తాము.
ఈ బోనం ఎత్తుకొని వెళ్ళేటటువంటి ఏ స్త్రీ ఉందో ఆ స్త్రీని కూడా అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తారు. ఆమె పాదాల దగ్గర నీళ్లు పోస్తారు, ఆమెకు మొక్కి మోకరిల్లుతారు. ఆమె వెళ్తూ ఉంటే ఆ బోనంలోనే అమ్మవారు ఉన్నంత ఓ గొప్ప భావనతోటి భక్తులు చక్కని నృత్యాలు చేస్తూ ఉంటారు, డప్పుల చప్పుళ్ళు చేస్తూ ఉంటారు, కొమ్ములు ఊదుతుంటారు, శంఖాలు ఊదుతుంటారు, అనేక రకాలైనటువంటి వాద్యాలతో చప్పుళ్ళు చేస్తూ ఉంటారు. శిగసత్తుల యొక్క పూనకం మనకు కనిపిస్తుంది. భక్తుల యొక్క విన్యాసాలు, పోతురాజు యొక్క విన్యాసాలు అన్నీ ముందు నడుస్తూ ఉండగా, ముఖ్యంగా పోతురాజు అమ్మవారి యొక్క తమ్ముడుగా సోదరుడుగా భావిస్తారు కాబట్టి ఆ తమ్ముడే తన యొక్క అక్కను లేదా సోదరిని చెల్లెలిని తన యొక్క పుట్టింటికి తీసుకుని వెళ్తున్నట్టుగా ఆ పోతురాజు ముందు నడుస్తూ ఉంటే అతని వెంబడి బోనం నడుస్తూ ఉంటుంది. చక్కగా సామూహికంగా బోనాలు తీసుకొని వెళ్ళేటటువంటి స్త్రీలంతా కలిసి వెళ్ళేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. బోనం సమర్పించడంలో ఒక అద్భుతమైనటువంటి అంతరార్థం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ పదార్థం అయినప్పటికీ భగవంతునికి సమర్పించిన తర్వాత అది ప్రసాదంగా మారుతుంది. ప్రసాదాన్ని ఎవరైనా భుజించవచ్చు. అది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, రోగాలను నశింపజేస్తుంది. ఆ ప్రసాదం అనేటటువంటిది భగవంతునికి సమర్పించినటువంటి ఒక అమృత రూపమైనటువంటి ఆహారం. అందుకే మనం ఎప్పుడైనా నైవేద్యం పెట్టిన తర్వాత అమృతమస్తు అంటాం. దాని చుట్టూ నీళ్లు చల్లుతూ ఇది అమృతంగా మారిపోయింది అంటాం. అమృతంగా మారడం ఏమిటండి అంటే జనన మరణ సంసార రూపమైనటువంటి ఈ రూపాన్ని భగవంతుడు తొలగించాలంటే నీ జీవితం ఎప్పుడు మృతప్రాయంగా ఉండకూడదు. అందుకే మృత్యోర్మ అమృతంగమయ అన్నాడు ఉపనిషత్తుకారుడు. అంటే స్వామి నన్ను మృత్యువు నుంచి అమృతత్వం వైపు తీసుకొని వెళ్ళు. మరి ఆ అమృతత్వం ఎక్కడ లభిస్తుంది, ఎలా లభిస్తుంది అంటే దేవతలకు పెట్టినటువంటి ప్రతి ఆహార పదార్థము అది అమృత రూపాన్ని పొందుతుంది. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అంటాడు, యజ్ఞశిష్టామృత భుజోయాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త యజ్ఞస్వ కుతోన్యః కురు సత్తమా అంటాడు. అర్జున, యజ్ఞం ఆచరించిన తర్వాత మిగిలిన అన్నాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మాన్ని పొందుతారు. కాబట్టి ఆహార పదార్థాన్ని ఆ అమ్మవారికి సమర్పించడమే ఈ బోనంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంతరార్థంగా మనం భావించవచ్చు. అంటే భగవంతునికి సమర్పించినటువంటి ప్రతి పదార్థం ఎట్లయితే అమృత రూపాన్ని పొంది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఈ బోనంలో సమర్పించేటటువంటి ఏ ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని అమ్మవారి ద్వారా కలిగించేటటువంటి అమృత స్వరూపమైనటువంటి ఆహార పదార్థాలుగా భావిస్తారు. అందుకే శుచి శుభ్రతతో దీన్ని తయారు చేసి అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆమె ముందు పెట్టి, అమ్మా దీన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, ఈ భోజనాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, ఈ బోనాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. తద్వారా నన్ను, నా కుటుంబాన్ని, ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని అందరినీ కాపాడేటటువంటి శక్తి ఉన్నటువంటి దానవు. ఎందుకంటే సృష్టి అంతా వ్యాపించినటువంటి దానవు. ఈ సూర్యచంద్రులే నీ యొక్క చెవులకు కమ్మలుగా ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి దానవు. అంటే సూర్యచంద్రులనే తపనోడుప మండల అన్నాడు. అందుకే సహస్రనామాల్లో సూర్యుడు చంద్రులనే నీ యొక్క చెవి కమ్మలుగా కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దానవు. ఈ సృష్టిని మొత్తం రక్షించేటటువంటి తత్వం నీ దగ్గరనే ఉంటుంది. అందుకే సృష్టి అంటే ఆ బోనాన్ని చక్కగా వండడం, స్థితి అంటే ఆ బోనాన్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం, ఆ బోనాన్ని సమర్పించడం అంటే లయం అనేటటువంటి మాటను పెద్దలు చెప్తారు. అంటే సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి స్వరూపినివి నువ్వు కాబట్టి బోనం వండడం అనేటటువంటిది ఒక సృష్టిగా భావించవచ్చు. ఎందుకు అని అంటే సృష్టిలో ఉన్నటువంటి ఏ మానవుడైనా, ఎవరైనా, పశుపక్షాదులైనా, ఈ ఎన్ని కోట్ల జీవరాశులన్నిటికీ ప్రధానమైనటువంటిది ఆహారం. ఆ ఆహారాన్ని సృష్టించేటటువంటి శక్తివి నీవే. ఆ సృష్టించే తత్వాన్ని బ్రహ్మ అని పిలిచారు. ఆ బ్రహ్మ కూడా నీ కనుసనల్లో, నీ ఆజ్ఞలో ఈ సృష్టినంతా నిర్వహిస్తూ ఉంటాడు. అలాగే ఊరేగింపు చూడండి, మనిషి జీవించిన తర్వాత అనేకమైనటువంటి గొప్పలకు పోతాడు, నేను గొప్పవాని అనుకుంటాడు,
నా దేహం గొప్పదనుకుంటాడు, నా పదవి గొప్పదనుకుంటాడు, నా అందం గొప్పదనుకుంటాడు, నా దగ్గర ఉన్నటువంటి ధనం గొప్పదనుకుంటాడు. ఆ ఊరేగింపులో అనేకమైనటువంటి అలంకరణలు మనకు కనిపిస్తాయి. అదంతా స్థితి స్వరూపంగా, విష్ణు స్వరూపంగా మనం భావించవచ్చు. అంటే మానవుని పుట్టించేది నువ్వే, ఆ రకమైనటువంటి స్థితిని కల్పించేది కూడా నీవే. అంటే రకరకాలైనటువంటి ఆశల మోహంలో, పాశాల్లో బంధింపజేసేది నువ్వే. చివరికి ఆ పదార్థాన్ని నీ దగ్గరికి తీసుకువెళ్ళి సమర్పణాభావంతో సమర్పించడమే లయకార తత్వం. ఏ రుద్రుడు లయకార తత్వాన్ని కలిగాడో ఆ సమర్పించేటటువంటి తత్వం కూడా నీదే. ఈ మూడు శక్తులను నువ్వు దగ్గర పెట్టుకున్నటువంటి త్రిజగన్మోహినివి నీవు. అంటే ఈ సృష్టి స్థితి లయలకు ఆధారభూతమైనటువంటి త్రిజగన్మోహన తత్వం నీ దగ్గర ఉంది కాబట్టి నీకు ఈ బోనాన్ని ఈ రూపకంగా నేను సమర్పిస్తున్నాననేటటువంటి తాత్విక భావనతోటి భక్తులు తీసుకొని వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు. బోనాలతో పాటుగా అమ్మవారికి ఒడిబియ్యం నింపుతారు ప్రధానంగా. అంటే ఏ తెలంగాణ ప్రాంతంలో ఏ ఆడపడుచుకైనా ఇంట్లో ఏ శుభకార్యమైనా తండ్రి కానీ అన్న కానీ తప్పకుండా వడిబియ్యం పోసేటటువంటి సాంప్రదాయం మనం చూస్తాం. వాళ్ళ ఇంట్లో కాసిన్ని బియ్యం లేక వడిబియ్యం పోస్తారా ఎవరైనా? కాదు. చక్కని మానవ సంబంధాలను నిర్మాణం చేసేటటువంటి అంశం ఈ వడిబియ్యంలో ఉన్నది. అంటే ఇది మనకే కాదు, అమ్మవారిని కూడా తమ సోదరిగా భావించి ఆమె ఒళ్ళో చీరను పెట్టి అందులో 5 పిడికిళ్ళ బియ్యాన్ని ముత్తైదువుల చేత ఆమె వడిలో పెట్టేటటువంటి సాంప్రదాయం వడిబియ్యం. 3 సంవత్సరాలు అయింది అంటే చాలు ఆమెకు వడిబియ్యం లేవు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఒక తండ్రికి లేదా అన్నకు చెల్లెలు లేదా కూతురు ఉన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు 3 సంవత్సరాలు బాగా లేవు అని అంటే వాళ్ళు వడిబియ్యం పోయారు. అంటే కుటుంబ సంబంధాలు ఎప్పుడైతే దెబ్బతింటాయో వాళ్ళు దూరం అవుతారు. కాబట్టి కనీసం 3 సంవత్సరాలకు ఒక్కసారైనా ఆ ఆడపడుచును తీసుకొని వచ్చి ఒడిబియ్యం పోసేటటువంటి సాంప్రదాయం మనకు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది. అందుకే ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టినింటికి వచ్చినటువంటి విధంగా తమ సోదరిగా భావిస్తూ ప్రతి ఇంట్లో అమ్మవారికి ఒడి నింపేటటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాం. అట్లానే ముందు చెప్పుకున్నట్టుగా ఈ బోనాల్లో ప్రధానంగా కలశస్థాపన అనుకున్నామే, ఆ కలశస్థాపనని ఇక్కడ ఘటస్థాపనగా, ఘటం పెట్టడం అంటారే, ఆ స్థాపనగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఘటము బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అనేక రకాల ఊరేగింపులు మనకు ఇందులో కనిపిస్తాయి. ఒక రాగి చెంబు, ఆ రాగి చెంబులో బియ్యం పోసి దాన్ని అలంకరించి పసుపు ముఖానికి ఒళ్ళంతా రుద్దుకొని ఒక చక్కని వేషధారుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఘటాన్ని మోస్తూ ఉంటాడు. ఇది బోనాల కన్నా ముందు నడిచేటటువంటి ఒక ఉత్సవం ఇది. అంటే బోనం వెనుక వస్తూ ఉంటే దానికన్నా ముందు ఘటం యొక్క ఊరేగింపు మనకు కనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి ఉత్సవాలు బోనాల్లో భాగమైనప్పటికీ మనం వైదిక పూజల్లో ఎట్లయితే కలశస్థాపన చేసుకుంటామో బోనాల ఉత్సవంలో మనము ఘటస్థాపన చేసుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చూస్తాం. అమ్మవారికి అన్నాన్ని నైవేద్యంగా తయారు చేసి చక్కని అలంకరణతో తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారి ముందు సమర్పించేటటువంటిది ప్రధాన భాగం. ఇందులో అయితే దాని చుట్టూ అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా ఘటస్థాపన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆషాఢ మాసాల్లో, శ్రావణ మాసంలో మాత్రమే బోనం సమర్పించడం కాదు, తెలంగాణ ప్రాంతంలో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఉదాహరణకు పెళ్ళిళ్ళు కావచ్చు, ఇంకే రకమైనటువంటి కార్యక్రమాలు శుభకార్యాలు ఇంట్లో జరిగితే ముందుగా ఆ ఇంటి కన్య చేత లేదా ఆ ఇంటి వరుడు కాబోయేటటువంటి వరుని చేత బోనాన్ని దేవాలయం వద్దకు తీసుకుపోయేటటువంటి సాంప్రదాయం చాలా కుటుంబాల్లో మనకు కనిపిస్తుంది. అంటే తాము చేసేటటువంటి కార్యక్రమంలో ఒక శుభ సంకల్పం జరగాలనేటటువంటి విధంగా అమ్మవారికి నైవేద్యాన్ని బోనం రూపంలో తీసుకొని వెళ్ళి ఆ దేవాలయం దగ్గర అర్పించేటటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ బోనాలు ప్రత్యేకించి అమ్మవారిని ఒక సామూహికంగా, ఒక పల్లెటూరు అయితే ఊరంతా కలిసి ఒక నిర్ణయం చేసుకుంటారు. ఆ గ్రామ పెద్ద ఉంటాడు, ఆ గ్రామ పెద్ద ఇతర పెద్దలంతా కూర్చొని ఈ 1వ శుక్రవారమా, 2వ శుక్రవారమా, 3వ శుక్రవారమా ఏ రోజు మనం సమర్పించాలని వాళ్ళంతా నిర్ణయం చేసుకుంటారు. ఆ రోజు చక్కగా బోనాలన్నింటినీ సిద్ధం చేసుకొని వాటిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే
మరి బోనాలు మహిళలు మోసేటటువంటిది మనం చూస్తాం కదా. మరి ఆ మహిళలు మాత్రమే కాదు, తమ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను కూడా బోనాల పండుగలో భాగస్వాములను చేయడం కోసం మొలకల తొట్టి అనేటటువంటి ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు మన పూర్వీకులు చేశారు. బోనాల పండుగ వస్తుందంటే చాలు, ఒక నెల రోజుల ముందే గ్రామంలో ఉండేటటువంటి మేదరి దగ్గర ఇంత చిన్న బుట్లు తీసుకొని వస్తారు. చిన్న బుట్టను తీసుకొని వచ్చి ఆ బుట్టలో ఎరువును వేసి దాంట్లో నవధాన్యాలు అంటే వడ్లు, ఉలవలు, పెసలు, బెబ్బర్లు లాంటి అనేక రకాలైనటువంటి ధాన్యాలు, 9 రకాల ధాన్యాలు అందులో వేసి రోజు దాన్ని ఒక పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో పెట్టి ఆ ఇంటి పిల్లల చేత, చిన్నపిల్లల చేత దానికి నీళ్లు పోయిస్తారు. చివరి రోజు దాన్ని కూడా అలంకరించి ఈ బోనాలతో పాటుగా తీసుకొని వెళ్ళి ఆ యొక్క అమ్మవారి దేవాలయంలో పెట్టేటటువంటి సాంప్రదాయం చూస్తాం. అయితే దీని గిరిజనుల్లో తీజ్ అనేటటువంటి పండుగ పేరుతో ఈ రోజుకు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు ఇలాంటి మొలకల తొట్టిని అమ్మవారికి సమర్పించేటటువంటి వైనాన్ని చూస్తాం. మొలకల తొట్టి ప్రధానంగా మన యొక్క సస్యాన్ని, పంటలను గుర్తు చేసేటటువంటి ఒక ప్రతీకగా మనం భావించవచ్చు. మరి ఎంతమంది బోనాలు సమర్పిస్తే అక్కడ రాశిగా పోసినటువంటి అన్నాన్ని ఏం చేస్తారండి అని మనం ఆలోచించినట్టయితే, అక్కడ కొన్ని కులాల వాళ్ళు ప్రత్యేకించి ఆ అమ్మవారి దేవాలయంలో పూజారులుగా ఉంటారు. చాలా గ్రామాల్లో మనకు కుమ్మరులు ఈ యొక్క అమ్మవారి దేవాలయాల్లో బోనాల్లో ప్రధాన పూజారిగా మనకు కనిపిస్తాడు. వారికి సహాయకులుగా ఆ గ్రామంలో ఉండేటటువంటి రజకులు, క్షురకులు మొదలైనటువంటి వాళ్ళు కూడా వారికి సహాయం చేస్తుంటారు. అంటే ఇవాళ రజకులు, నాయి బ్రాహ్మణులు అంటామే, వాళ్ళంతా కూడా ఆ యొక్క కుమ్మరికి సహాయం చేస్తారు. అమ్మవారికి సమర్పించినటువంటి బోనంలో ఒక పిడికెడు మాత్రం వీళ్ళు తీసుకొని మిగతాదంతా అక్కడ పరచినటువంటి పరిశుభ్రమైన వస్త్రం పైన ఈ రాశిగా దాన్ని పోస్తారు. పోసి రాత్రి వరకు అమ్మవారికి సమర్పించినటువంటి ఆ యొక్క అన్నాన్ని, అన్నపు రాశి ఏదైతుందో దాన్ని కొందరు తీసుకొని వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు దాన్ని తీసుకొని వెళ్ళి ఆ గ్రామాల్లో ఉండేటటువంటి పొలాల్లో చల్లుకుంటారు. అంటే మా పొలాల్లో చక్కని పంటలు వృద్ధి కావాలి, మా పశుసంపద బాగుండాలి, మాకు ఆరోగ్యం బాగుండాలి, ఈ పొలాల ద్వారా వచ్చినటువంటి పంటలు ఏవైతే ఉంటావో మమ్మల్ని ఆర్థికంగా స్థితిమంతులను చేయాలని కోరికతోటి వాళ్ళంతా తీసుకొని వెళ్ళి పొలాల్లో పొలిగా చల్లుకునేటటువంటి సాంప్రదాయాన్ని మనం చూస్తాం. అక ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, వీళ్ళందరి ఈ తల్లులందరికీ ఈ ఆషాఢంలో ఒక అద్భుతమైనటువంటి బోనాలను సమర్పించేటటువంటి ఈ తయారు చేసేటటువంటి విధానం చాలా పవిత్రంగా, నిష్ఠతో కూడినటువంటి భక్తి పురస్సరంగా సమర్పించేటటువంటి ఒక ఆచారంగా మనం చూడవచ్చు.